హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక గగన్ అయితే ఆ రూమ్ అట్మాస్ఫియర్ అంతా మాకు అలవాటు అవ్వాలి, ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఆ రూమ్లోనే కదా ఉండాలి మావయ్య, పద భూమి వెళ్దాం అని చెప్పి అందరూ చూస్తూ ఉండంగానే భూమిని పైన ఉన్న గదిలోకి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు గగన్. ఇక శరత్చంద్ర కంగారు పడిపోతూ ఉండగా, నక్షత్ర ఇదేంటిది, బావ నాకు కదా సొంతం, నా కళ్ళ ముందే బావ ఆ భూమిని తీసుకొని వెళ్ళటం ఏంటి అని చెప్పి కోపంతో రగిలిపోతూ, అమ్మ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, బావ వితిన్ సెకండ్స్లో కిందకి వచ్చేటట్టు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నక్షత్ర అపూర్వకి చెప్తూ ఉంటుంది. కంగారు పడద్దు, మీ నాన్నకు తెలిసిపోతుంది, నేను ఏదో ఒకటి చేసి ఆ గగన్ గాడు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక శారద ఇంట్లో కూడా పసుపు దంచే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది కదా. ఇక శారద ఒక పక్క కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా కేపీకి డైవర్స్ ఇచ్చేవాళ్ళని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అదే సమయంలో ఇందు వల్ల అత్తయ్య మావయ్య అయితే వచ్చేస్తారు. ఇక వెంటనే, ఏంటి చెల్లెమ్మా, పెళ్లి పనుల్లో పడిపోయి తిండమే మానేసావనుకుంటా, నీ ముఖం చూసుకున్నావా, ఎంతలా నీరసంగా కనిపిస్తున్నావో, నువ్వు మాకు కాఫీలు తీసుకుని రావటం ఏంటి, సౌందర్య వెళ్ళవే వెళ్ళు, కాఫీలు తీసుకుని రా అని చెప్పేసి అనగానే, అలాగేనండి అని అంటూ ఉండగా అపూర్వ శారదకైతే కాల్ చేస్తుంది. ఒక్క నిమిషం అన్నయ్య గారు, ఇప్పుడే వస్తాను అని చెప్పేసి, హలో అపూర్వ గారు చెప్పండి అని అనగానే, ఏంటి అసలు నీ కొడుకు ఏమనుకుంటున్నాడు, నువ్వు కేపీకి విడాకులు ఇస్తేనే నీ కొడుకుకి పెళ్ళవుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. ఇక మా ఇంటి కొత్త అల్లుళ్లాగా మా అమ్మాయినేంటి మేమందరం చూస్తూ ఉండంగా అలా గదిలోకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. చూడు, నువ్వేం చేస్తావో మాకైతే తెలీదు. ఇక వాడు ఈ ఇంట్లోకి రాకూడదు, పెళ్ళి అయితే తప్ప వాడు ఇంట్లోకి అడుగు పెట్టకూడదు, ఎందుకంటే ఇక మేము చూడలేకపోతున్నాం. అందులోనూ కూడా నీవు కేపీతో డైవర్స్ అయితేనే పెళ్ళి, అప్పుడే గగన్ మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడతాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నీ కొడుకుని పెళ్ళయ్యేదాకా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే అని అనగానే ఒక్కసారిగా ఇక గగన్ భూమిని ఎంతలా ప్రేమిస్తున్నాడన్నది తెలుసుకొని, మరోపక్క కేపీకి డైవర్స్ ఇవ్వాలి అన్నది కూడా ఊహించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే, వదినా వదినా కాఫీ ఇదిగో వదినా, నీరసంగా కనిపిస్తున్నావు, ఏమైంది వదినా అని చెప్పి అనగానే, అబ్బే ఏమీ లేదు, పెళ్లి పనులంటే హడావుడి ఉంటుంది కదా, అందుకోసమే ఇదంతా కూడా అని చెప్పేసి అనగానే, సరే అయితే ఇంకేమైనా పనులుంటే నాకు చెప్పు చెల్లమ్మా, నేను చేసి పెడతాను అని అనగానే, అలాగే అన్నయ్య, పనులు ఏమైనా ఉంటే మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి అని చెప్పేసి ఇక వెంటనే, సరే అయితేనమ్మా, ఏదైనా అవసరమైతే మాత్రం మాకు కాల్ చేయి అని చెప్పేసి ఇక సౌందర్య వాళ్ళు కూడా పసుపు అవి దంచేసిన తర్వాత ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక అక్కడొచ్చేసి భూమి గగన్ తోటి, బావా నాకు ఒక కోరిక ఉంది, అదేంటనుకుంటున్నావు, పెళ్ళి అవ్వకముందే ఆ కోరిక తీరిపోవాలి బావా అని అనగానే, ఏంటి భూమి ఆ కోరిక అని చెప్పేసి అనగానే, అదేంటి అంటే ఇక మన వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్ కూడా అయిపోయింది కదా, అందుట్లో మీ తండ్రిగా మావయ్య పేరు ఉండాలి. ఇక మావయ్య పేరు అందులో ఉంటే ఎంత నిండుగా ఉంటుందో కదా కార్డు. ఇక మావయ్య పేరు అలా ఉన్న తర్వాత మావయ్య అత్తయ్య చేతుల మీదుగా పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ ఇద్దరిని మనం ఎలా అయితే కలిసామో వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నాదే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా గగన్ గట్టిగా అయితే భూమి మీద అరుస్తాడు. ఇక ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తా గుర్తుపెట్టుకో, ఆయన గురించి నా దగ్గర మాట్లాడడమా ఏంటి, నా తండ్రిగా నా వెడ్డింగ్ కార్డులో ఆయన పేరు రాయటమా, భూమి నువ్వు కాబట్టి ఇక ఇక్కడితో వదిలేస్తున్నాను అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ చంపేస్తానన్నట్టుగా మాట్లాడి అక్కడి నుంచి గగన్ అయితే వెళ్ళిపోతాడు. పైన గదిలో ఏంటి ఇంత సౌండ్స్ వినిపించాయని చెప్పేసి కింద వెయిట్ చేస్తున్న అందరూ వచ్చి, భూమి ఏమైందమ్మా, ఏమైంది అని అనగానే, అబ్బే ఏం లేదు నాన్న, ఏమీ లేదు అని చెప్పేసి ఇక మన భూమి కూడా చెప్తూ ఉండటంతో, అదేంటల్లుడు గారు మీకు ఇంకా అర్థం కావటం లేదా, ఒక పక్క అమ్మాయి అరిచింది, అడిగితే సిగ్గుపడుతుంది, ఆ మాత్రం మనం అర్థం చేసుకోకపోతే ఎలాగ చెప్పండి అని చెప్పేసి అనగానే భూమి కూడా ఆ గదిలో నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే, ఏంటో పెళ్ళికి తర్వాత జరగవలసినవన్నీ కూడా ఇప్పుడే జరిగిపోతున్నట్టున్నాయి అని అనగానే, పిన్ని దయచేసి నువ్వు అలా మాట్లాడద్దు,
నేను శారదకి ఫోన్ చేసి నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకోమన్నాను. వాడు పెళ్ళయ్యేదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టే ఛాన్సే లేదు అని చెప్పేసి అనగానే, అవునా అపూర్వ, శారదకి ఫోన్ చేసి చెప్పావా? అమ్మయ్య, ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక గగన్ అయితే ఇంటికైతే వచ్చేస్తాడు కదా. గగన్ ఇంటికి రావటంతోనే ఇక వెంటనే ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య, ఒకసారి వెడ్డింగ్ కార్డ్స్ చూడరా అని చెప్పేసి అంటూ ఉండగా, తర్వాత చూస్తానులే అని అనగానే, అదేంట్రా పెళ్ళి దగ్గర పడుతుంటుంటే వెడ్డింగ్ కార్డ్స్ చూడమంటే తర్వాత చూస్తానులే అన్నావు అని అనగానే, అబ్బా అమ్మ సెలెక్ట్ చేస్తుంది కదా, అమ్మ చూసుకుంటుంది అవన్నీ కూడా అని చెప్పేసి అనగానే, అమ్మని అడిగితేనే అన్నీ బాగున్నాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనింది, అందుకోసమే వచ్చాను రా అన్నయ్య అని అనగానే, సరే అయితే నువ్వే సెలెక్ట్ చేయి, అంతేకాని అందులో తండ్రి పేరు అనే పేరు పదం మాత్రం నా శత్రువుల పేరు, నాకు ఇష్టం లేని వాళ్ళ పేర్లు అందులో ఉండటానికి వీల్లేదు. అప్పుడు ఏ వెడ్డింగ్ కార్డ్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదొక్కటి నువ్వు నాకు చేసి పెట్టు చాలు అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా ఇక తన చెల్లెలు కూడా నిదానంగా నిశ్శబ్దంగా అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇక గగన్ పైకి వెళ్తాడు. శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. శారద బాధను చూస్తాడు. అమ్మా ఏమైందమ్మా అని అనగానే, అబ్బే ఏమీ లేదురా గగన్, ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, లేదన్నయ్య, అమ్మ ఏదో దాచిపెడుతుందనిపిస్తుంది. అమ్మ అస్సలు యాక్టివ్గా ఉండటం లేదు. ఏదో ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించినట్టుగా ఏంటో తనలో తానే ఎందుకనో దేని గురించో బాధపడుతుంది. అదేంటో మాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అనగానే, అమ్మా ఏదైనా ప్రాబ్లమా అని అనగానే, అవునన్నా నువ్వు నాకు మాటిస్తావా అని అంటూ ఉండగా, చెప్పమ్మా నీకోసం నేను ఏదైనా చేస్తాను అని అంటూ ఉండగా, ఇవాళ మనం కూడా పసుపు కొట్టాం కదా నాన్న, అక్కడ భూమి వాళ్ళు కూడా పసుపు కొట్టారు కదూ అని అనగానే, అవునమ్మా నువ్వు చెప్పినట్టే జరిగింది అని అనగానే, ఆ పెళ్ళైన దంపతులు ఇద్దరూ జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచి ఒకరికి ఒకరు ఎక్కడా కలుసుకోకూడదు నాన్న, కేవలం ఫోనుల్లో మాత్రమే మాట్లాడుకోవాలి. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు, మన ఇంటికి భూమి రాకూడదు అని అనగానే, అబ్బా ఈ కాలంలో కూడా ఏంటమ్మా ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అని అంటూ ఉండగా, అయినా పెళ్ళికి ఎంతకాలం ఉంది నాన్న, 3 రోజులు, ఆ తర్వాత భూమి జీవితాంతం నీ పక్కనే ఉంటుంది. అయినా మీరిద్దరి లైఫ్ కోసమే నాన్న మన పెద్దవాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అని అనగానే, అలాగేనమ్మా నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి అలాగేలే, అంతగా కావాల్సి వస్తే ఏం చేస్తాం, భూమితో వీడియో కాల్స్ మాట్లాడుకుంటాను అని చెప్పేసి అనగానే, నా గగన్ నా మాట తప్పకుండా వింటాడు అని చెప్పేసి శారద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే, కానీ అన్నయ్య అమ్మ చాలా డల్గా ఉంటుందిరా, నువ్వే ఏదైనా ఆ విషయం తెలుసుకోరా అని అనగానే, తెలుసుకుంటాను, తప్పకుండా తెలుసుకుంటాను పూరి అని చెప్పేసి గగన్ కూడా అంటూ ఉంటాడు. అయితే అక్కడ హిందూ వాళ్ళు కూడా పసుపు దంచిన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కదా. అప్పుడు హిందూతోటి వాళ్ళ అత్తయ్య సౌందర్య, వాళ్ళ మావయ్య ఇద్దరు కూడా, అమ్మ హిందూ, ఇక నువ్వు మీ పెద్దమ్మ ఇంటికి వెళ్తాననుకుంటే ఆ అపూర్వ నిన్ను వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోయింది కదా, అందుకోసమే అమ్మ ఇక మీ పెద్దమ్మ ఇంటికి మేము వెళ్ళొస్తున్నాం అని అనగానే, అవును అత్తయ్య, పోనీలేండి, మీరు కూడా వెళ్ళొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే, కానీ అమ్మా ఎందుకని చెప్పేసి మీ పెద్దమ్మ చాలా డల్గా ఉంది, చాలా తనలో తానే బాధపడుతుంది, మేము అడిగినా ఏంటో చెప్పలేదు, ఒకవేళ నువ్వేమైనా అడిగితే చెప్తుందేమో, ఒకసారి కనుక్కో తల్లి అని అనగానే, అలాగే అత్తయ్య, నేను తప్పకుండా కనుక్కుంటాను అని చెప్పేసి ఇందు వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది. హలో ఇందు, చెప్పమ్మా అని అనగానే, నాన్న పెద్దమ్మకు ఏమైంది, ఎందుకని అలా డల్గా ఉంది, ఎందుకని తనలో తానే బాధపడుతుంది అని అనగానే, ఇవన్నీ నీకెవరు చెప్పారు అని అనగానే, అత్తయ్య మావయ్య వెళ్ళారంట, అందుకోసం అక్కడ విషయాలన్నీ చెప్పారు. మొన్న పూరి కూడా అమ్మ డల్గానే ఉంటుందని చెప్పింది, ఎందుకని అమ్మ తనలో తానే ఎందుకు అలా బాధపడుతుంది నాన్న అని అనగానే, నేను తెలుసుకుంటానమ్మా, నేను తెలుసుకుంటాను అని చెప్పేసి, శారదా నాకు నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు, కానీ నువ్వు నాకు విడాకులనే ఒక నిర్ణయాన్ని తీసుకొని వచ్చి నీకు నువ్వే బాధపడుతున్నావు.
ఈ 25 ఎన్నడూ లేని నిర్ణయం నువ్వు తీసుకున్నావు అంటే ఈ నిర్ణయం వెనుక ఎవరో ఉన్నారని నాకు అర్థమైంది. ముందుగా నీ నిర్ణయానికి నేను ఏకీభవిస్తాను. నీ నిర్ణయానికి ఏకీభవించిన తర్వాత దీని వెనకాతల ఎవరున్నారో తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ శారదకైతే ఫోన్ చేస్తాడు. శారద, మనం ఎప్పుడు కలుసుకుందాం అని అనగానే, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నానండి. డైవర్స్ గురించి ఏదో రకంగా మాట్లాడతాను, సరేనా? నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని చెప్పేసి లాయర్ గారు, మాకు డైవర్స్ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి అనగానే, నేనే మొత్తం దగ్గరుండి చూసుకుంటాను మేడం అని అనగానే, లేదండి డాక్యుమెంట్స్ ఇచ్చేసి వెళ్ళండి చాలు అని శారద చెప్పంగానే, ఇక సరే మేడం నేను బయలుదేరుతున్నాను అనటంతో శారద ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడుకోకుండా లాయర్ దగ్గర డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటుంది. ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడుకోకుండా ఉండేటట్టుగా ఇక మొత్తానికి అయితే డాక్యుమెంట్స్ని అయితే తన కబోర్డ్లో అయితే దాచిపెట్టేసుకుంటుంది శారద. బయటకు వెళ్ళినప్పుడు తన భర్త కేపీ తోటి ఫిలప్ చేసుకుందాము అని చెప్పేసి, మరోపక్క గగన్ కోపంతో ఇంటికైతే వస్తాడు కదా. భూమికి సారీ చెప్పటం కోసం ఎన్నో మెసేజ్లు ఎన్నో కాల్స్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికో భూమి లిఫ్ట్ చేస్తుంది. సారీ భూమి, ఇక ఆ ప్రెస్టేషన్ నా దగ్గర ఎవరి గురించి అయితే డిస్కషన్ చేయకూడదో వాళ్ళ గురించి డిస్కషన్ చేసావు, కోపంతో అలా అరిచాను, సారీ భూమి అని అనగానే, బావా నువ్వు మరీ అంతలా కోపడుతున్నావు, కానీ ఇక తల్లిదండ్రులు ఏమిచ్చారు అన్నది ఆలోచించడం కన్నా మనకి జన్మనిచ్చారు అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి కదా బావా అని అనగానే, భూమి ఆ టాపిక్ వదిలేమన్నాను కదా. అవును, ఏంటి నిజంగానే మనం పెళ్ళయ్యేదాకా మాట్లాడుకోకూడదా? చెప్పు భూమి, కలుసుకోవడానికి వీల్లేదంట కదా, మన పెద్దవాళ్ళ డెసిషన్ అంట కదా ఇది అని మాట్లాడుకుంటూ భూమితో ఎంతో క్లోజ్గా ఎంతోసేపు మాట్లాడుకున్న తర్వాత గగన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు భూమితో కంటిన్యూ ఎలా చేయాలి? కాసేపు వెళ్ళి అమ్మ ఫోన్ తీసుకుంటాను అని చెప్పేసి గగన్ వాళ్ళ అమ్మ రూమ్లోకి అయితే వస్తాడు. అమ్మ మొబైల్ ఎక్కువగా యూస్ చేయదు, ఎక్కడో ఎక్కడ పెడుతుంది అని చెప్పేసి అటు ఇటు వెతుకుతూ ఉండగా కబోర్డ్ కూడా ఓపెన్ చేస్తాడు. కబోర్డ్ ఓపెన్ చేసేసరికి అందులో డైవర్స్ నోటీస్ అయితే కాళ్ళ మీద పడతాయి. ఏంటి పేపర్స్ అని గగన్ ఓపెన్ చేసి చూడంగానే డైవర్స్ నోటీస్. ఈ ఇంట్లో శుభమ అని పెళ్లి జరుగుతుంది. ఇలా పెళ్లి జరుగుతున్న టైంలో అమ్మ కబోర్డ్లో ఈ డైవర్స్ పేపర్స్ ఎందుకు ఉన్నాయి? అమ్మ ప్రతిరోజు ఎందుకు బాధపడుతుంది అని గగన్ మనసులో అనుకుంటూ అక్కడ డైవర్స్ పేపర్స్ని అయితే పెట్టేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శారద గదిలోకి రావటం, శారద బోరున కన్నీళ్లు పెట్టుకోవటం, ఆ కన్నీళ్ళన్నీ తుడిచేసిన తర్వాత డైవర్స్ పేపర్స్ని ఎవరికీ తీసుకొని పెట్టకుండా బయటకైతే వెళ్తుంది. బయటకు వెళ్ళిన శారదని ఫాలో అవుతూ ఉంటాడు గగన్. ఆ తర్వాత కేపీని కలిసి, ఏవండి ఈ డైవర్స్ ఫామ్ ఫిలప్ చేయండి అని అనగానే కేపీ కూడా ఫిలప్ చేసేస్తాడు. శారద, నువ్వు చెప్పినట్టుగానే డైవర్స్ ఫామ్స్ ఫిలప్ చేసేసాను, సైన్ కూడా పెట్టేశాను. ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అనగానే ఒక్కసారిగా శారద, ఏవండి నన్ను క్షమించండి, జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉందామనుకున్నాం, కానీ నా కొడుకు గగన్ గురించి నిర్ణయం తీసుకోక తప్పలేదండి అని చెప్పేసి తన భర్తను ఎంతలా ప్రేమిస్తుందో ఆ మాటలు వింటున్న గగన్ అయితే తెలుసుకుంటూ ఉంటాడు. అమ్మ నాన్నని ఇంతలా ప్రేమిస్తుందా? నాన్న పక్కన లేకపోయినా నాన్న ఒక్క ధైర్యం ఇచ్చే ఒక మాటతో అమ్మ ఇంత స్ట్రాంగ్గా బ్రతుకుతుందా? అలాంటి అమ్మ నాన్నకు విడాకులు ఇచ్చేస్తూ నా పెళ్ళికి అపూర్వ శరత్చంద్ర ఇలాంటి రూల్స్ పెట్టారా అని ప్రతి నిజాలు కూడా మన గగన్ అయితే తెలుసుకొని నిజం షాక్ అయిపోతాడు. మరి గగన్కి తల్లిదండ్రులకి విడాకులు ఇస్తే తప్ప భూమి గగన్కి పెళ్ళవదు అని కండిషన్ పెట్టిన తర్వాత తన తల్లి తన తండ్రిని ఎంతలా ప్రేమిస్తుందో ఎంతలా ఆరాధిస్తుందో, డైవర్స్ ఇవ్వటానికి ఇన్ని రోజుల నుంచి ఎంతలా కుమిలిపోతుందో అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. తన తల్లి విజయాన్ని, తన తల్లికి నచ్చిందే సక్సెస్ అవ్వాలని, తన తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేపీకి డైవర్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి గగన్ అయితే డెసిషన్ తీసుకుంటాడు. మరి అపూర్వ శరత్చంద్ర ప్లాన్ని ఏ రకంగా తిప్పికొట్టి మన భూమి మెడలో తాళిబొట్టు కట్టబోతున్నాడు. ఇక భూమి మెడలో తాళి కట్టకపోయినా పర్వాలేదు, కానీ తన తల్లి కన్నీళ్లు పెట్టుకోవడానికి వీల్లేదు అని గగన్ నిర్ణయం తీసుకుంటాడా, లేకపోతే అపూర్వ శరత్చంద్రకు బుర్రి కొట్టించి తగిన గుణపాఠం చెప్పి వాళ్ళ కళ్ళ ముందే భూమి మెడలో తాళి కట్టబోతున్నాడా? రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.
మొత్తానికి అయితే డైవర్స్ పేపర్స్ని ఫిలప్ చేస్తూ ఉండటం మన గగన్ అయితే చూసేయటంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.